రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన ఎమ్మెల్యే పైన కూడా ఈరోజు కేసు పెట్టారంటే ఒకసారి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 days బ్యాక్ హరీష్ రావు గారి మీద కేసు పెట్టినప్పుడు ఒక పర్సన్ పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. అట్లాగే ఒక ఎమ్మెల్యే పోయి కూడా కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది కదా పోలీస్ స్టేషన్లో. మరి స్టేషన్లో టైం ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు వెళ్తే ఒక రకంగా ఆయనను అవమానం చేసి బయటకు వెళ్ళిపోతున్న సిఐ గారు, ఏసీపీ గారు ప్రవర్తించిన తీరు చూస్తున్నాము. అయినా కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ 2 రకాలుగా లాని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోవాలి. అంటే లా అండ్ ఆర్డర్ని ప్రతిపక్షాలకు ఒక రకంగా, రూలింగ్ పార్టీలు ఉన్న వాళ్ళకి ఒక రకంగా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా పోలీస్ డిపార్ట్మెంటే కాపాడాల్సిన న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కేసులు పెడుతున్న విషయం ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ రూలింగ్ పార్టీలో ఉన్న మామూలు పర్సన్ వెళ్ళి కూడా కంప్లైంట్ ఇస్తే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి మీద కేసు పెట్టిన సందర్భాన్ని గమనిస్తా ఉన్నాం. మరి నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, వారి అన్నదమ్ముల పైన కూడా సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్న సాయిరెడ్డి గారు సూసైడ్ చేసుకున్నారు కదా. మరి ఆ కేసు ఎందుకు పరిశీలించలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని అడుగుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రశ్నిస్తారు. కేసులకు భయపడో, దేనికి భయపడో వెనక్కిపోతారని మాత్రం ఈ ప్రభుత్వం ఊహించుకోవద్దు. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు, ఇవన్నీ గమనిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.